మని దుఃఖపోతూ ఉండగా ఏ చేతి వంటి తన మరది రెడ్డిని చూసిన ఆయన మరది రెడ్డయ్యా హరినారాయణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు జరిగేది జరగబోయేది మీ అన్నయ్య గారి సవిస్తారం వల్ల నాకు కల చెప్పిపోయున్నారు నాయన నాయన మరది రెడ్డయ్యా అంతకంటే నాకు వేరే పనులేమున్నది నాయన కానీ నేను చిన్నతనంలో 3 నెలల పసిపోగా ఉన్నప్పుడు నా తల్లి తండ్రి ఇద్దరు గతించారయ్యా నా పెద్ద తండ్రి రామయ్య నన్ను ఎంతో ప్రేమతో సాగి పెంచి ప్రవర్తమానం చేస్తున్నాడు నాయన నా తండ్రి రామయ్య దగ్గర ఒక మాట చెప్పుకొస్తానని మన మరది రెడ్డి గోపిక చెప్పి కావమ్మ దేవత వాసన బయలుదేరి బాబు రామయ్య నేను ఆ రోజు కన్నటువంటి కళలన్నీ కళలన్నావు నాయన నేటిలో నా కళ నిజమైపోయినది తండ్రి నా మరిది రెడ్డయ్య కబురు చేసుకొచ్చున్నాడు నాయన నాకు చిన్నతనమున 5 ఏళ్ల వయసులో నాకు పెళ్లి చేసావయ్యా
పెళ్ళంటే తెలియలేని వయసులో నేను పెళ్లి ఆడున్నాను నాయనా. నేను పెళ్లి ఆడేనే కానీ దీని వరకు ఎన్నడూ నా అత్తవారింటికి నేను పోలేదు నాయన. ఈ రోజు నేను మొట్టమొదటి అత్తవారింటికి పోతున్నాను కావున అయ్యా చాలా వేదాలు ఇచ్చిన పంపవయ్యా. నా అత్తవారింటికి నేను పోయి వస్తాను సమయంలో నేను ఒక్క భూత వైద్యులను రప్పించి అతని శరీర ఆరోగ్యం బాగా చేసిన వెంటనే అతనిని ఇక్కడికి రప్పించి చేరవలసిన మర్యాదనిచ్చి పంపిస్తాను. ఉన్నాడని కబురు తెచ్చున్నాడయ్యా నా మధ్య రెడ్డయ్యా. నా భర్త గారు ఇదిగా ఉన్న సమయం అయ్యా బతుకు ముందమలిచ్చిన పంపయ్యా. నాకు చేరవలసినటువంటి సార మేరలిచ్చి నన్ను సాగనంపిన నా వారికి నేను పూజ వస్తాను ఆయన. ఏ భావి